అనుమతి లేకుండా పరకామణి కేసు రాజీ హైకోర్టులో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో సింగాల్ అఫిడవిట్ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అనుమతి లేకుండా పరకామణిలో చోరీ కేసు లోక్ అదాలత్ వద్ద సతీష్ కుమార్ రాజీ చేసుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్ కుమార్ సింగాల్ హైకోర్టుకు నివేదించారు. చోరీ కేసులో నిందితుడు సివి రవికుమార్తో లోక్ అదాలత్లో కేసుని 2023 సెప్టెంబర్ 9 రాజీ చేసుకునే నాటికి వై సతీష్ కుమార్ శ్రీవారి దేవస్థానం పరకామణికి అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ ఏవిఎస్ఓ కాదు. కేసును రాజీ చేసుకునే అర్హత ఆయనకు లేదు. చోరీపై సిఐడి దర్యాప్తు కోరుతూ పిటిషనర్ శ్రీనివాసులు ఇచ్చిన వినతిని నేను తిరుమల తిరుపతి దేవస్థానం చీఫ్ విజిలెన్స్ సెక్యూరిటీ అధికారికి పంపాను. సతీష్ కుమార్పై క్రమశిక్షణ చర్యలకు సిఫార్సు చేస్తూ సివిఎస్ఓ ఈ నెల 17న డీజీపీకి నివేదించారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నుంచి ఆదేశాలు ఏమీ లేకుండా కేసును రాజీ చేసుకున్నందుకు దీనిపై నిర్ణయం తీసుకునేందుకు కేసు పూర్తి వివరాలు పిటిషన్లో పేర్కొన్న అంశాలను ఈ నెల 28న నిర్వహించే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సమావేశం ముందుంచుతున్నాం. ఆ సమావేశంలో పిటిషనర్ అభ్యర్థనపై బోర్డు నిర్ణయం తీసుకున్నది. అదనపు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడానికి అనుమతించాలి అంశాలు పరిగణలోకి తీసుకుని తగిన ఉత్తర్వులు జారీ చేయాలని హైకోర్టు అభ్యర్థించారన్నటువంటిది హైలైట్ చేశారు.